దేవరకొండ పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దేవరకొండ డివిజన్ స్థాయి గిరిజన క్రీడా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా DTW చత్రునాయక్ ఆర్డీఓ రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి చత్రునాయక్ మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ స్థాయిలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 250 మంది విద్యార్థులు అండర్ 14, అండర్ 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారమ్స్ పోటీలలో మండల స్థాయి ఎంపికలు జరుగుతున్నాయని వారు తెలిపారు. దేవరకొండ పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దేవరకొండ డివిజన్ స్థాయి గిరిజన క్రీడా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా DTW చత్రునాయక్ ఆర్డీఓ రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి చత్రునాయక్ మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ స్థాయిలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 250 మంది విద్యార్థులు అండర్ 14, అండర్ 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారమ్స్ పోటీలలో మండల స్థాయి ఎంపికలు జరుగుతున్నాయని వారు తెలిపారు. గిరిజన విద్యార్థులు క్రీడల ద్వారా గిరిజన ప్రాంతాల నుండి క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందించాలన్న దృఢ సంకల్పంతో ఎంపికలు చేపట్టామని వారు తెలిపారు. ఇలాంటి క్రీడలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రత్యేక మెలకువలతో అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చన్నారు. ప్రభుత్వం గిరిజన పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడంతో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు పాఠశాలలో, కళాశాలలో ఇలాంటి క్రీడలకు మరింత అవకాశాలు పెరుగుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు MRO, MPDO, ATWO, ఆశ్రమ పాఠశాలకు చెందిన వార్డెన్లు, పీటీలు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా విద్యాశాఖ నుంచి విచ్చేసిన పీడీస్ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ANMs కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఇతరులకు విచ్చేసిన విద్యార్థులకు కూడా ఆశీస్సులు తెలుపుకుంటున్నాము. మరి ఇప్పుడు జ్యోతి ప్రజలున్న కార్యక్రమము మరి మన ముఖ్య అతిథులు నిర్వహించవలసిన కోరుతున్నాము. మన DTDO గారు, MPDO గారు, ATDO గారు, అందరూ HMs, మేడం ఆల్ HMs, HWs, మరి డివిజన్ కన్వీనర్ సజనా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రమేష్ సార్ ఉండుగా డివినర్ సార్ వాయి తీసుకురండి డబల్ కొడాలి ఏ మూమెంట్ బాగుంది సార్ ఆవలి కట్మాండ్ దేవాలే పోయాం సార్ పోయాం సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి ఆటలు అనేవి కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈరోజు మరి చాలామంది విజ్ఞానం ఉంది కానీ ఎంతో తెలివి ఉంటుంది కానీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేనప్పుడు మరి అనారోగ్య సమస్యలు తలెత్తి మరి వాటి ద్వారా వారి భవిష్యత్తును మరి సరిగా చూసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఈ క్రీడలు అనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి శరీర దారుఢ్యం అనేది ఉన్నప్పుడు మాత్రమే వారు మరి అన్ని విషయాల్లో రాణించగలరు. కాబట్టి మరి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క
మరి క్రీడలు నిర్వహించడం అభినందనీయము. మన యొక్క గిరిజన హాస్టల్స్ కానీ ఆశ్రమ్ స్కూల్స్ కానీ ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అయింది. ఆ హాస్టల్ పెట్టడం వల్ల మనం అందులో చదువుకుంటున్నాం. లేకుంటే మన పేరెంట్స్ ఎవరు చదివిస్తారా? మన తండ్రులను అప్పుడు స్కూల్స్ ఉండేవా? కాదు కదా. కాబట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళ స్ఫూర్తితోని మన వసతి గృహాలు నిర్మించారు. కాబట్టి మనం వసతి గృహాలు చదువుకొని అందులో మంచి స్థాయిలో ఈ రోజుల్లో మంచి స్థాయిలో ఉన్నాం. కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో రావాలి. కాబట్టి మీరు చాలా ఈ చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ అనేది కూడా కావాలి. మనిషి ఒట్టిన కూర్చుంటే మనం ఏం చేస్తుంటే ఒక చైర్ మీద కూర్చుంటే మన యొక్క నర్వ్స్ కూడా పనిచేయవు. మనం వాకింగ్ చేస్తుంటే మన బాడీ కూడా ఇంజన్ లేక మన మిషన్ ఎట్లా అయితే నడుస్తుంటుందో అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కూడా ఆ విధంగా మనం నడవాలనే ఉద్దేశంతో మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారు ఈ 10 సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్స్ వల్ల మనం ఇప్పుడు డివిజన్ లెవెల్లో ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళకి సెలెక్షన్ చేస్తారు. సెలెక్షన్ చేసిన తర్వాత అచ్చంపేటలో అక్కడ అది డిస్ట్రిక్ట్ లెవెల్ చేస్తారు. తర్వాత మా మూలుగు ఏటూరు నాగారం అక్కడ మనకు ఫైనల్ స్టేట్ లెవెల్లో అవుతుంది. కాబట్టి మీరు స్టేట్ లెవెల్ రావాలని మీరు కష్టపడాలి.